హలో అండి అందరికీ. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది జనవరి ఫస్ట్ అయితే లాగ్ అండి. చాలా చిన్న లాగ్ అయితే తీశాను. అదైతే మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా అండి? మా హస్బెండ్ కేక్ తీసుకురమ్మంటే 31st నైట్ తీసుకున్నారు. మా అబ్బాయి పేరు చెప్పారంట. మా అబ్బాయి పేరు ఈశాన్ అయితే ఆడు నీశాన్ అని రాసిచ్చేసాడు. ఈయనేం చూసుకోకుండా తెచ్చేసారనమాట. ఇంకేం చేస్తాం, తెచ్చాక చేసేదేమీ లేదని ఇంకా అదే కేక్ అయితే కట్ చేసేసాను. 31st నైట్ ఇయన్నీ చేసేద్దాం, కడిగేసుకుందాం అనుకున్నాను గానీ, మా అబ్బాయి అస్సలు ఊరుకోలేదండి. ఏ పని అయితే చేయనివ్వలేదు. ఇంక చిరాకొచ్చి ఏం చేశానంటే, వదిలేసాను. ఇంక ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేసిపోయాను. 4 కంటే ఇంకా ముందే లేచానులెండి, 12 ఆ టైంకి. 12కి లేచి అక్కడి నుంచి లైవ్ చేశాను. అంతకుముందు వరకు పడుకున్నాననమాట. ఇంక వాడేమి పని చేయనివ్వట్లేదని పడుకున్నాను వాడితో కలిపి. 12కి లేచి 3 దాకా లైవ్ చేశాను. ఇంకా 4 కాడ నుంచయితే పనులు స్టార్ట్ చేశాను. ఇల్లు, గుమ్మాలన్నీ శుభ్రంగా నీట్‌గా వాష్ చేసిన ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. ఈ ముగ్గైతే ఎలా ఉంది? ఈ ముగ్గైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసైతే పెట్టానండి. బావుందా? నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఈ వ్లాగ్ అనేది చాలా లేట్‌గా అయితే పెడుతున్నాను. ఏమనుకోకండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అప్ టు డేటెడ్‌గా అయితే పెడతాను. ఇదైతే ఇంక ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేశాను కదా! 4 నుంచి ఇంక వీడియో అయితే తీయడానికి కుదరలేదు గానీ ఇంకా అలా ఒక్కొక్క పని చేసుకుంటూ అయితే వచ్చేసి ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. అసలు ఈ ముగ్గు పెట్టేటప్పుడు ఎన్ని దోమలు కుట్టాయంటే నాకే తెలీదు. అన్ని దోమలు కుట్టాయన్నమాట. ఇంకా అలాగే ఒక్కదాన్ని హ్మ్, రు మ రంగులైతే రుద్దేసుకున్నాను జాగ్రత్తగా. ఇలాగ మా అబ్బాయి లేసిపోయాడు. మా హస్బెండ్ ఏమో నువ్వు చూసుకో అంటారు. ఎలా కుదురుతదండి నేను చూసుకోవడానికి. ఇదిగోండి మా వాడైతే పొద్దున్నే లేసి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేస్తున్నాడు. హాయ్ అని చెప్తున్నాడనమాట. మేము 31st నైటే ఈ ఐటెమ్స్ అయితే చేసుకున్నామట. ఇంకా ఫస్టో తారీఖున ఏమి చేసుకోలేదు. బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఈ 3 అయితే చేసేసానండి. ముందు రోజు నైట్ ఇవి చేసేసి నేను పడుకున్నాననమాట ఇంకా. ఇంకా ఏమి కడుగుళ్ళయి పెట్టుకోలేదు. ఇంక ఎర్లీ మార్నింగ్ లేసి ఈ పనులైతే చేశాను. ఇవైతే కొన్నాను గానీ అస్సలు ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు. ఇదిగోండి మా వాడైతే జనవరి 1 రెడీ అయిపోయాడనమాట. ఇంక వాళ్ళ డ్యాడీతో వెళ్లి తిరగడానికి బయటికి. మా వాడు కటింగ్ అయితే ఎలా ఉంది చెప్పండి? ఈరోజే చేయించుకున్నాడు కటింగ్ అయితే. ఆళ్ళ డ్యాడీ ఖాళీగా ఉండి ఈడికైతే కటింగ్ అయితే చేయించారు. ఈ కటింగ్ ఎలా ఉంది? 3 గీతలైతే పెట్టిచ్చారు. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే హ్యాపీ అనిపించింది. ఇదిగో పూజ చేసుకోవడానికి పువ్వులు తీసుకురండి అంటే పువ్వులు తీసుకొచ్చారనమాట మా బాబు, మా ఆయన కలిసి. ఇక్కడి నుంచి జనవరి 1 లాగ్ అయిపోయిందండి. ఇప్పుడు జనవరి 2 లాగ్ అనమాట ఇది. జనవరి 2న మా ఐటెమ్స్ అయితే మా హస్బెండ్ తినడానికి నూడిల్స్ అయితే చేసుకుంటున్నారు. నేను చేయలేదులెండి ఇది. ఆయనే చేసుకున్నారు. ఆయనే తిన్నారు. కాపోతే నేను డైట్ చేద్దామని స్టార్ట్ చేశాను కదా! 2025 రిజల్యూషను. ఆ రిజల్యూషన్‌కి ఇదిగోండి నా ఫుడ్ ప్లేటు, వంకాయ కర్రీ, గుమ్మడికాయ కర్రీ అండ్ 2 చపాతీలైతే పెట్టుకున్నాను. పెట్టుకొని అయితే శుభ్రంగా తిన్నాను. జనవరి 1న కేక్ అయితే కట్ చేయలేదండి. అస్సలు కుదరలేదనమాట. ఇంకేం చేస్తాం జనవరి 2నైతే కేక్ కట్ చేస్తున్నాం అనమాట. మాకెప్పుడు ఏంటండి అదే రోజున కేక్ కట్ చేయడం అనేది అస్సలు అవ్వదు. మా అబ్బాయి పుట్టినరోజు రోజున కూడా అలా కేక్ సేమ్ రోజున కట్ చేయలేకపోయాము. కుదరలేదు అస్సలు ఆ రోజు కట్ చేయడానికి. ఇప్పుడు కూడా అలాగే కుదరట్లేదు. మాకు కేక్ అచ్చు రావట్లేదనమాట. అంటారు కదా! కేక్ అచ్చు రాలేదనుకుంటా మాకు. అందుకే సేమ్ డే అయితే కుదరలేదు. నెక్స్ట్ డే అయితే కట్ చేసాము. అంటే ఒకళ్ళుండటే ఇద్దరుండుంటే ఇంకొకళ్ళు ఉండట్లేదు. నాకు కుదరలేదు. ఫస్ట్ మా వాడు అస్సలు వద్దంటే వద్దన్నాడు కేకు. తర్వాత టేస్ట్ చూసాడండి. ఇంక టేస్ట్ చూసాక క్రీమ్ తింటూనే ఉన్నాడు. తీసుకుంటుంటే ఏడ్చేస్తున్నాడు. ఇంక చేసేదేమీ లేక అలా పట్టుకొని చూస్తున్నాం అనమాట. అయినా సరే తింటూ ఉన్నాడు. ఆడు తిని వాడికి బోర్ కొట్టిన తర్వాత ఇంక మాకు పెట్టడం అయితే స్టార్ట్ చేసాడు. ఇంకా అదిగోండి కేక్ అయితే మా వోడు చూసారు నాలుక ఎలా ఉందో నాలుక కూడా నా కలర్ అంటికిపోయిందనమాట. ఇంకా అస్సలు బోర్ కొట్టే వరకు వాడికి తింటూనే ఉన్నాడనమాట కేకు. ఫస్ట్ అయితే వద్దు అని బాగా టెక్ చేసాడు. తర్వాత మాత్రం తినడం స్టార్ట్ చేసేసి ఇంకేమన్నా చాక్ ఎత్తలేదు. ఆ చాకేమో చాలా అల్పంగా ఉంటది గదా! అసలు విరిగిపోద్దేమో అని భయం. పక్క నుంచి బట్టలకంతా రాసేసుకుంటున్నాడు. సరే ఇంక చేసేదేమీ లేదండి. ఓకేనండి. బాయ్.